ఫాస్ట్ బౌలింగ్లో కనుక వాళ్ళ స్ట్రెంగ్స్ చూసుకుంటే టాల్ పేసర్స్ స్టార్క్, చెమీరా, లుంగి ఎంగిడి, జేమిసన్ అందరూ టాల్ పేసర్సే. సో ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రాబుల్ ప్లేయింగ్ ఇలెవెన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక చూసుకుంటే ఓపెనర్స్ కేఎల్ రాహుల్ అండ్ ఇంకో ఓపెనర్ వచ్చేసి బెన్ డకెట్ లేదా పత్తుమ్ నిస్సంకాలో ఎవరైనా ఆడొచ్చు. నాకైతే బెన్ డకెట్ నడిపిస్తారో అనిపిస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబో కోసం. అండ్ నెట్ 3లో నితీష్ రాణా, 4లో మిల్లర్, 5లో స్టబ్స్, 6లో అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ ఫ్లోటర్గా ఆడొచ్చు, అంటే నంబర్ 4 నుంచి 6 దాకా ఎక్కడైనా ఆడొచ్చు. అండ్ 7లో విప్రాజ్ నిగమ్, 8లో అకీబ్ నబీ, 9లో స్టార్క్ లేదా లుంగి ఎంగిడి. కండిషన్స్ బట్టి వీళ్ళిద్దరిని చేంజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ 10లో కుల్దీప్ యాదవ్, 11లో నటరాజన్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ ఆడొచ్చు. అండ్ బ్యాటింగ్ డెప్త్ అయితే నెంబర్ 9 వరకు ఉంది. అండ్ బౌలింగ్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నటరాజన్కి 4 అవర్స్, కుల్దీప్కి 4 అవర్స్, అక్షర్కి 4 అవర్స్. అండ్ ఇంకో 4 అవర్స్ కోసం అకీబ్ నబీ, విప్రాజ్ నిగమ్, నితీష్ రాణా ఈ ముగ్గురిని ట్రై చేయొచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్ట్రెంగ్స్ చూసుకుంటే టాప్ ప్లేయర్స్ ఫామ్లో ఉండడం. కేఎల్ రాహుల్, పత్తుమ్ నిస్సంక, మిల్లర్, స్టబ్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్రౌండర్స్ డెప్త్ కూడా ఉంది. అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, అకీబ్ నబీ, నితీష్ రాణా. అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే స్టార్క్ అండ్ నటరాజన్ లాంగ్ గ్యాప్ తర్వాత ఆడుతున్నారు. సో ఫిట్నెస్ అండ్ రిథమ్ ఎలా ఉంటుందో అనేది చూడాలి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి కీ ప్లేయర్ ఎవరో అని చూసుకుంటే నాకైతే కెప్టెన్ అక్షర్ పటేల్ అనే అనిపిస్తుంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటితో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు.